ఈ నెల 18న సామాజిక కార్యక్రమం జరగనుందన్న వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ టీం స్పందించింది. రా ఎన్టీఆర్ సంస్థతో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారికంగా లేఖను విడుదల చేసింది. ఎన్టీఆర్ కు సంబంధించిన సేవా ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం అధికారికంగా ప్రకటిస్తామని ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. రా ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్న కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అనధికార వ్యక్తులు, సంస్థల ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని తెలిపింది. ఇదే అంశంపై మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సుజన్, రా ఎన్టీఆర్ సంస్థ చేసిన ప్రకటనకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదంటూ ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది కదా, అందులో ఏం విషయం ఉంది, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి ఒంగోలుకు సంబంధించిన అభిమానులందరూ కలిసి రా ఎన్టీఆర్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. అయితే వాళ్ళు గతంలో ఎన్టీఆర్ పేరిట తాము సేవా కార్యక్రమాలు చేస్తాము, ఫండ్ రైజ్ చేస్తాం అని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ క్లారిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఫండ్ రైజింగ్ వెనక ఎన్టీఆర్ ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు, దయచేసి వాటిని కూడా గుర్తించాలి, ఎన్టీఆర్కి సేవా కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదు, అనధికారికంగా ఎవరో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎన్టీఆర్ పేరిట ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా అప్పట్లోనే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ గత 4 రోజులుగా చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో ఊరువాడ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు మొదలవుతున్నాయని చెప్పేసి ఇదే రా ఎన్టీఆర్ సంస్థ అనేది ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇదే అదునుగా సేవా కార్యక్రమాలే చేస్తారా లేదా ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం ఉంటుందా అనే ఒక ప్రచారం అనేది కీలకంగా జరుగుతూ వచ్చింది. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే నేపథ్యంలోనే ఈరోజు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి మరొక క్లారిఫికేషన్, ఒక స్టేట్మెంట్ అనేది అఫీషియల్గా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థకు ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరు వాడే అర్హత కూడా ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థకు లేదు. సో దీనన్నీ కూడా గుర్తించాల్సిందిగా ఎన్టీఆర్ ఆఫీసు స్టేట్మెంట్లో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇక ఇది రెండోసారి ఇవ్వడం జరిగింది, ఇదే చివరిసారి ఎవరిదే గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్న సేవా కార్యక్రమాల పేరు చేస్తున్న ప్రచారం కానీ వీటన్నింటి ప్రకటనల కనుక ఎలాంటి సంబంధం ఎన్టీఆర్కు లేదు, దీన్ని ఎప్పటికైనా గుర్తించాలి అని చెప్పేసి కూడా కీలకంగా ఈ స్టేట్మెంట్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా సేవా కార్యక్రమాలు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అని చెప్పే ప్రచారం అనేది సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ ఈ నెల 18వ తారీఖున తన రాజకీయ ప్రవేశం గురించి చెప్తారు అని చెప్పేసి ప్రచారమే ఎక్కువగా జరిగింది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ అన్నీ కూడా విపరీతంగా దీన్ని ప్రచారం చేశాయి. సో వీటన్నిటికీ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మరొకసారి ఈ క్లారిఫికేషన్ అనేది ఆయన ఆఫీస్ నుంచి, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఇదే చివరిసారి, ఇక ముందు భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా నమ్మవద్దు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టం ఈ స్టేట్మెంట్లో చాలా స్పష్టం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా ఎన్టీఆర్కి సంబంధం లేదనే విషయం కూడా చాలా క్లారిటీగా ఈరోజు చెప్పడం